ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. హోషేయ 14:8. నా వల్ల నేను నీకు ఫలము కలుగును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని వల్లనే మనకి ఫలము అనేది కలుగుతుందని దేవుని వాగ్దానము మనకి ఎంతగానో బలపరచబడుతూ ఉన్నది. దేవుని యొక్క కృప ఎలాంటిది అని అంటే ఫలభరితముగా అనగా మన జీవితంలో సంతోష సమాధానము, మన యొక్క జీవితంలో ఆనందమును అనుగ్రహించే ఫలములు దేవుడు మనకి అనుగ్రహిస్తారు. దేవుని యొక్క వాక్యములోని జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కటివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. అవునండి, దేవుని వలన మనకి ఫలములు అనుగ్రహింపబడతాయని జ్ఞానముగా, వివేకముగా బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. దేవుని యొక్క మార్గాన్ని చక్కగా నీతిమంతులుగా నడుచుకుని దేవుడిచ్చి ఫలములను పొందుకుంటారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనమందరము కూడా దేవుని యొక్క జ్ఞానముతోనూ వివేకముతోనూ ఆయన యొక్క కృపలోని వర్ధిల్లుతూ ఆయన యొక్క ఫలములను పొందుకోవాలి అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానముతోనూ మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా నీతిమంతులుగా ఆయనని అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, మీకు నేనే ఫలములు అనుగ్రహించేవాడిని, నేనే మీకు అన్ని విషయాలలోని నా కృపని అనుగ్రహించేవాడును, ఎల్లప్పుడూ కూడా నేను మీకు అనేక కార్యములు చేయువాడును నేనే అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ యొక్క కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, మీ వలనే మాకు ఫలము అనేది కలుగుతూ ఉన్నది నా ప్రభు. ఎటువంటి ఫలములు అనగా జ్ఞానము, వివేకము, మరి మీ యొక్క యందు ఎల్లప్పుడూ కూడా మా జీవితాలలో సమృద్ధి అయిన ప్రతి విషయంలోని మాకు మీ కృపను అనుగ్రహించే దేవుడు అని నాయన మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. యేసయ్యా దేవా, నా తండ్రి, మీ యొక్క కృపలోని నాయన మీరు ఫలములను అనుగ్రహించే దేవుడివి నా ప్రభా. మేము అట్టి ఫలములను మేము తీసుకోవడానికి ఎల్లప్పుడూ కూడా జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, మీ అందు ఎంతగానో నమ్మిక కలిగి యథార్థముగా జీవిస్తూ వాటిని మేము ఆనందించడానికి, మీ ఫలములు పొందుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితాలలో మీ యొక్క కృపలో భద్రపరచండి. వారి బిడ్డల భవిష్యత్తులు, వారి ఆరోగ్యము, వారి చేయ పనులు, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటిని మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నా. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. స్వస్థపరిచే యెహోవా నేనన్నా మీ కృప చూపించండి నా ప్రభా. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వారికి నాయన చక్కటి ఇల్లు దయచేయండి నా ప్రభా. నాయన నా తండ్రి, ఎవరైతే స్థలము, పొలము కొనాలనుకుంటున్నారో వారికి కూడా మంచిగా దయచేయండి నా ప్రభా. ప్రతి బిడ్డలకి నా ప్రభా చక్కటి ఆలోచన చెప్పి నా ప్రభా మీ యొక్క మార్గంలో నడవడానికి, మీరు ఇచ్చే ఫలములు పొందుకునే వారిగా సహాయం చేయమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన నా తండ్రి, ప్రతి బిడ్డ పరిశుద్ధంగా జీవించి మీ యందు ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారిగా సహాయం చేయమని కోరుకుంటున్నా. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. శానిటరీ వారి, పోలీస్ వారి, డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నాయన 2 వీలర్, 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా
నాయన సురక్షితమైన ప్రయాణము నాయన సహాయం చేయమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన జాబ్స్లో చక్కగా వారు మంచిగా ఉండడానికి సహాయం చేయండి, మంచిగా ప్రమోషన్స్ పొందుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. చదువుకుంటుండగా ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి మంచిగా చదువుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. ఎవరైతే లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నారో వారికి నా ప్రభు మీరే తోడయండి నాయన. మంచి శాలరీస్ రావడానికి మీరే మీ యొక్క కృపని అనుగ్రహించండి నా ప్రభు. నాయన ప్రతి బిడ్డకి తోడయండి మీరే సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడయండును గాక. ఆమె. God bless you.